డివిజన్లోని గ్యాస్ గోడౌన్ గౌడ్ హాస్టల్ సెంటర్ పరిధిలోని ప్రాంతాలలో మేయర్ శ్రవంతి జయవర్ధన్ స్థానిక 13వ డివిజన్ కార్పొరేటర్ నాగార్జునతో కలిసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సందర్భంగా మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ 13వ డివిజన్లో పారిశుద్ధ్య మరియు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రావడం జరిగిందని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ డివిజన్లో కూడా ఎక్కడా పారిశుద్ధ్యం లోపం లేకుండా నిర్వహించాలని అన్నారు. వర్షాకాలంలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు అవసరమైన ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వర్కర్స్ వెళ్లలేని ప్రదేశాలలో డ్రోన్స్ తో కూడా పిచికారీ చేసే విధంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామన్నారు. మైక్ ఆన్ చేశాడు లేదా? మళ్ళీ బ్రేకింగ్ కూడా మనకు వస్తాయి. మొత్తం జేసీబీతో టోటల్ లేపేసారు. 13వ డివిజన్లో బాలాజీ నగర్ దగ్గర 13వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి నాగార్జున గారితో స్థానిక ఉన్నటువంటి నాయకులందరితో కలిసి ఈ డివిజన్లో పారిశుద్ధ్య పనులని పర్యవేక్షించడం జరిగింది. అంతేకాకుండా ఈ సీజనల్ వ్యాధులు అయితే ఏవైతే వస్తాయో వాటికన్నిటికి కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేసుకుంటూ, పారిశుద్ధ్య పనుల వల్ల ఎక్కడా కూడా నగరపాలక సంస్థ కార్మికులకి అలసట చెందకుండా చేయాలన్న ఆలోచనతో నగరాన్ని మొత్తం కూడా శుభ్రంగా ఉంచాలని, క్లీన్ నెల్లూరుగా ఉంచాలని ఒక ఉద్దేశంతో నగరం మొత్తంలో కూడా పారిశుద్ధ్యం పన్ను పట్ల ప్రత్యేక శ్రద్ధతోటి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 13వ డివిజన్లో కూడా కొన్ని ప్రాంతాలన్నీ కూడా తిరగడం జరిగింది. అధికారులందరూ కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా వారందరికీ కూడా తెలియచేయాలని కూడా ప్రజలందరికీ కూడా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకుంటూ ఉండాలని కూడా అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. మేడంతో కలిసి ఈరోజు మేము డివిజన్లో పలు వీధులు పర్యటించి ఇక్కడున్న కొన్ని జనరల్ సమస్యలను ఆవిడ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా అధికారులు కూడా కనీసం మేయర్ గారి పర్యటన తర్వాత అయినా సరే ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో కొన్ని పనులను మేము ఏ సమస్యలు అయితే మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళామో ఆ సమస్యలని కొంచెం త్వరగా పూర్తి చేస్తారని ఆశిస్తూనే ఉన్నా. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పితే దాదాపు అధికారం వచ్చి 6 నెలలు పూర్తవుతున్నా ఈ రోజు వరకు కూడా అసంపూర్తిగా ఉన్న ఏ ఒక్క పనిని కూడా ప్రారంభించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే డివిజన్లో దాదాపు మేము ఒక 14-15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే ఈరోజు అసంపూర్తిలో ఉన్న దాదాపు 10-20% పనులను కూడా కనీసం అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం. ఇట్లాంటి పర్యటన ద్వారా అయినా సరే గౌరవ మేయర్ గారు ఈరోజు మా డివిజన్లో పర్యటించిన తర్వాత అయినా సరే అధికార పార్టీ నాయకుల్లో చలనం వచ్చి కేవలం మీటింగ్లకే పరిమితం కాకుండా ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఇక్కడున్న సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి మంచిగా పరిపాలన అందించి ముందుకు సాగాలని కోరుకుంటూ